న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబును కలిసిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి రాజధానిపై విస్తృత ప్రచారం కల్పించాలని చంద్రబాబు సూచన. అమరావతి కోసం విరాళాలు సేకరించాలన్నదే తన లక్ష్యమని వైష్ణవి వెల్లడి. యువతకు వైష్ణవి ఆదర్శంగా నిలుస్తుందన్న చంద్రబాబు. సినీ నటుడు పోసానిపై విరుచుకుపడ్డ ఏపీ హోంమంత్రి అనిత. స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది రాజానేనన్న హోంమంత్రి. తనకు స్క్రిప్ట్ సజ్జల ఇచ్చారన్న పోసాని. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదన్న హోంమంత్రి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకుంటున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. ఎడ్ల పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలని విజ్ఞప్తి. అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. వైష్ణవిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ సిఆర్డీఏ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును వైష్ణవి సచివాలయంలో శుక్రవారం కలిశారు. అతి చిన్న వయసులోనే అంబాసిడర్ గా నియమితులైన వైష్ణవిని సీఎం చంద్రబాబు అభినందించారు. రాష్ట్ర అభివృద్ధిలో యువత పాలు పంచుకోవాలని, అలాంటి వారికి వైష్ణవి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. అమరావతి కోసం విరాళాలు సేకరించాలన్నది తన లక్ష్యమని వైష్ణవి సీఎంకు వివరించారు. రాజధానిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను, సంబంధిత అంశాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆమెకు సూచించారు. కాగా అంబుల వైష్ణవి గత ఏడాది జూన్లో రాజధానికి 25 లక్షల, 2019కు ముందు పలు దఫాలుగా 25 లక్షలను విరాళంగా అందించారు. స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది రాజానేనని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వైసీపీ నేతలకు అనిత వార్నింగ్ ఇచ్చారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయని తెలిపారు. తాము కక్షపూరితంగా వ్యవహరించలేదని చెప్పారు. ఇది మీ గవర్నమెంట్ కాదు. నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటుకొచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఆవిడ ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. నువ్వు నోటుకొచ్చినట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాము, దానికి మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని ఏమి చేయలేరంటే కనుక ఊరికనే ప్రసక్తి అయితే ఉండదు. లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం. ఎస్ అండి, దాని గురించేనే రీసెంట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. పీపీలు, ఏపీపీలు మొత్తం అన్ని కూడా మేము అన్ని ఫిల్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రాసిక్యూషన్కి సంబంధించి ఎవిడెన్స్ సబ్మిట్ చేయడంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా లేట్ చేయకుండా వితిన్ 5 డేస్లోనే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వడానికి కానీ, డాక్టర్స్ దగ్గర నుంచి వూండ్ సర్టిఫికేట్స్ రావడం కానీ, ఇవన్నీ కూడా మేము టార్గెట్ పెట్టుకున్నామండి. ఈరోజు 100 రోజుల్లో కన్విక్షన్ పడాలి అని మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వడానికి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం లీగల్ టీమ్ని కూడా మేము కొంచెం స్ట్రెంగ్తెన్ చేసుకునే పరిస్థితులు మేము ఈరోజు ఉన్నాం. మేడం, పోసాన్ ఎపిసోడ్ ఏంటి మేడం? ఇప్పటికే చాలా చోట్ల కూడా కేసులు నమోదైనాయి కదా. దాని గురించి అంటే స్క్రిప్ట్ ఎవరిది చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజా ఆయనే కదా, అది వేరే కదా. అది ఏదైనా చదవచ్చు, కానీ అనుభవించే రాజా ఆయనే కదా అవుతున్నాడు. ఓకేనండి, నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని, డైరెక్ట్ క్వశ్చన్. పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి, మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి. పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా, సాధారణంగా అనకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. పోలీస్ కేసు పెట్టారు, యాజ్ పర్ లా మేము వెళ్ళాం. ఇందులోని టార్గెటెడ్ ఏముంది? వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? మరి ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులని ఎప్పుడు అండి? చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడు? అది 53 రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు. అంటే ఒకటి ఎప్పుడు కాదు, మాకు మాకు కేసు వచ్చింది, మేము యాక్షన్ తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకుంటాం. అదేనండి, మేము కూడా అంటే విషయం ఏంటంటే అంటే అదేనండి, ఇందాక మీకు చెప్పాను, ఏది పడితే అది మాట్లాడడానికి అవ్వదండి. డెఫినెట్గా నీకైతే వాక్ స్వతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు, కానీ ఎలా పడితే అలా మాట్లాడమని అది ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు. అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రభుత్వాలని
రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితులు ఉంటే కనుక కంపల్సరీగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మొన్న వంశీ నిన్న పోసాని, మాధవ్ ఇంకా రెడ్ బుక్లో ఇంకెవరెవరి పేర్లు ఉన్నాయి? రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము. పోసాని గారి మీద సుమారుగా 17 కేసులు, దగ్గర 17 కేసులు రాష్ట్రం మొత్తం మీద 17 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు. ఈ రోజుకి కూడా ఏ కేసుల్లో ఫైల్ అయినాయో మీకు తెలుసు. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, లేకపోతే భయం ఎలా ఉంటుంది? ఉండాలి కదా, భయం ఉండాలి కదా. తప్పు చేసాడు అనుకున్నవాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, కానీ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు. మేము అదేనండి, మేము అందుకే టార్గెట్ పెట్టుకున్నామండి. సీసీ కెమెరాస్ చాలా వరకు ఉన్నాయని అంటున్నారు, మొన్నటి వరకు లేవు, ఇప్పుడు మేము పెట్టాం. చాలా వరకు పని చేయట్లేదు. ఆ పని చేయని సీసీ కెమెరాస్ అన్నీ కూడా మళ్ళీ రీస్టోర్ చేస్తున్నాం, అన్నీ కూడా క్లియర్ చేసుకుంటాం. ఎస్, నిజమేనండి. ఈరోజు సుమారుగా 394 మంది ఎస్ఐలు బయటకు వచ్చారు. ఆల్రెడీ 6500 మంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకుంటున్నారని, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విషయంలో కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందు ఉంటుందని తెలిపారు. శివరావు గారు, చెన్నై గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని రమేష్ అన్న పక్క తప్ప 3 జిల్లా ఎవరండి? యూజ్ చేయకుంటే వస్తారు, రారు సౌకర్యాలు పోతాయి. జై చంద్రన్న, జై చంద్రన్న. కూటమి ప్రభుత్వం 8 నెలల హనీమూన్ పూర్తి చేసుకుని పెట్టిన బడ్జెట్తో ప్రజల నోట్లో మట్టి కుట్టారని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు. బడ్జెట్ ద్వారా గత ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేశారు. సూపర్ 6 పథకాల అమలు ప్రస్తావన బడ్జెట్లో లేదని ఎద్దేవా చేశారు. కేవలం చంద్రబాబు భజన బడ్జెట్ అని పేర్కొన్నారు. సమాధానం చెప్పాలి. పేద ప్రజల జీవితాల్లో చీకటిని మాయం చేసి నవరత్నాల ద్వారా వెలుగులు పంచిన సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు చేతకాక చేయలేక ఆయన మీద పడారు. ఎందుకు మీరు ఆయన కన్నా మిన్నగా చేయండి. ఆయన నవరత్నాలు 9 పథకాలు అమలు చేశారు కదా కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా. మీరు సూపర్ 6 ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు చతికిల పడుతూ ఉన్నారు? మీరు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. నిన్న బడ్జెట్ మొత్తం కూడా మాయా, మోసం, దగ. అందులో ఆ బడ్జెట్ లో అంకెలన్నీ కూడా ఆచరణ సాధ్యం కాదు, అమలుకి నోచుకోవని చాలా స్పష్టంగా ఎవరైనా సరే 2-3 నిమిషాలు సమయం కేటాయిస్తే అర్థమైపోతుంది.
ఈ ఏడాది బడ్జెట్ అమలు చేయడానికంట 1,04,362 కోట్ల రూపాయలు అప్పులు చేయాలంట. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 32,384 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహకారం తేవాలంట. అట్లాగనే పన్నేతర ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 19,119 కోట్లు అదనంగా రావాలంట. అట్లాగనే పన్నేతర ఆదాయం అని తెలుసు కదా, అంటే ప్రభుత్వ భూములు అమ్మో, తాకట్టు పెట్టో, ఎర్రచందనం అమ్మో, ఇలాంటి వనరుల ద్వారా పన్నేతర ఆదాయం రావాలి. మరి అవి ఎలా వస్తాయి వీళ్ళకి? పన్నుల ద్వారా ఆదాయం మరింతగా 14,000 కోట్ల రూపాయలు పైన తేవాలంట. అసలు ఇవన్నీ మీరు చేయగలరా? అమలుకు నోచుకుంటాయా? ఆచరణకు సాధ్యమయ్యే పనేనా? చెప్పండి. మోపుతామని నిన్నటి బడ్జెట్ చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి తెలియజేశారు. బడ్జెట్ లో ప్రజలకి ఆశలు చిగురిస్తాయనుకుంటే ఎక్కడా ప్రస్తావన లేదు. చంద్రబాబు గారి భజన కోసమే నిన్న బడ్జెట్ ప్రతుల అన్నట్టుంది. ప్రతి 3-4 పేజీలకి చూస్తే బాబు గారి భజనే ఎక్కడ చూసినా. అది బడ్జెట్ చంద్రబాబు గారికి అసెంబ్లీ సాక్షిగా భజన కార్యక్రమం. పయ్యావుల కేశవ్ గారు సమాధానం చెప్పాలి దీని మీద. మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారా, లేకపోతే చంద్రబాబు గారికి భజన చేయడం కోసం బ్రీఫ్ కేసులో కాగితాలు తీసుకొచ్చారా? మీరు సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారంట ఇవాళ ఆలోచిస్తే దేశం రేపు ఆలోచిస్తుందంట. అంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి కన్నా గొప్పవారని, ఈ దేశంలోనే చంద్రబాబు గారి కన్నా గొప్ప వ్యక్తి లేరని నిన్న దేశంలో చాలా మంది నాయకుల్ని అవమానించే రీతిలో నిన్న మీ ప్రసంగం కొనసాగించారు. ఎందుక మీరు బడ్జెట్ ప్రవేశపెట్టింది? ఎందుక చెప్పండి. బడ్జెట్ మొత్తం ఎక్కడ చూసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత మీదనే ఏడుపు కనిపించింది. ఒక యువ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులున్నా, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నా, అటు సంక్షేమం ఇటు అభివృద్ధిని అద్భుతంగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సమర్థత మీద నిన్న బడ్జెట్ ప్రసంగంలో ఆయన మీద విపరీతమైనటువంటి విషం కక్కే ప్రయత్నం చేశారు. మరొక పక్కన 4 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు దోమల నివారణకు చర్యలు చేపట్టాలని సిపిఎం సెంట్రల్ సిటీ కార్యవర్గ సభ్యులు దుర్గారావు డిమాండ్ చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, నాయకులు ఈ సమస్యపై తక్షణమే స్పందించాలని, సమస్యపై దృష్టి పెట్టిన పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రతి డివిజన్ల ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. నా పేరు షేక్ పీరు సాహెబ్, సిపిఎం సెంట్రల్ సిటీ కమిటీ సభ్యుడిని. ఈరోజున వాంబే కాలనీ 60 డివిజన్లో ఈ దోమల సమస్యపై శానిటరీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. ఈ 8 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం దోమలపైన చర్య అనేది ఎటువంటి విషయం కూడా తీసుకోలేదు. ఈ రోజున దోమల వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్యాలకి గురవుతూ ఉన్నారు. విషజ్వరాలు వస్తూ ఉన్నాయి. అట్లాగే స్కిన్ ఎలర్జీ, ఆ దోమలు కరవటం వలన దురదలు వచ్చేసి స్కిన్ ఎలర్జీ వస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి. పిల్లలు చదువుకోవాలంటే కనుక నైట్ టైం కానీ పగలు కానీ కనీసం చదువుకోవాలంటే చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ దోమల వలన. ఫ్యాన్ వేసుకుందామంటేనేమో ఫ్యాన్ వేసుకున్నా కానీ దోమలు ఎటు పోని పరిస్థితి. పోనీ ఫ్యాన్ వేసుకొని కూర్చుందాం అనుకుంటే కనుక కరెంటు బిల్లు చూస్తే విపరీతంగా వస్తూ ఉంది. కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఫ్యాన్ ఆపుకొని సరే మనం చదువుకుందాం అనుకుంటేనేమో చదువుకోలేని పరిస్థితి. ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఈ రోజున స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తెలుసుకొని
సైడ్ కాలువలో రెగ్యులర్గా మందు కొట్టాలి. అట్లాగే దోమలపైన చర్యలు తీసుకోవాలి. ప్రతి ఇంటికి కూడా దోమతెర ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దుర్గారావు సిపిఎం పార్టీ సెంట్రల్ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు. ఎండలు వచ్చేసినాయి. ఇప్పటికే ఎండలోకి జనాలు రావాలంటే భయపడి చస్తున్నారు. కానీ దోమలు మాత్రం ఎండ వాన చలికాలం వల్ల లేకుండా విపరీతంగా పెరిగిపోయి ఉదయం రాత్రి కూడా ఇవాళ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పు చేస్తున్నాయి. కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చి నిద్రపోదామంటే నిద్ర లేకుండా పోతుంది. దీనివల్ల అనారోగ్యాలకి గురైపోతున్నాయి. చదువుకున్న పిల్లలు రాత్రిపూట చదువుకుందామని చెప్పారంటే చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఫ్యాన్లు వేసిన దోమలు ఆగట్ల. ఇవాళ టార్టాయిస్, దోమల చక్రాలు, గుడ్ నైటు, అలాగే సాంబ్రాణి పొలాలు లాంటి దోమల మందుకి పెట్టినా సరే ఇవాళ దోమలు ఎక్కడొక్కడ చనిపోయిన పరిస్థితి లేదు. కార్పొరేషన్ అధికారులు, తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా దోమల నివారణకి చర్యలు చేపట్టకుండా ఇవాళ రాజకీయాల కోసం కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారు. ఇవాళ ప్రజా సమస్యలను పట్టించుకోండి. ఇవాళ జనాలు దోమల బారి నుండి ఎలాగ నిద్ర లేకుండా అనారోగ్యానికి గురయ్యి రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇవాళ అధికారులకు కానీ పాలకులకు కానీ కనబట్టలేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ దోమల మందు సైడ్ కాలంలో కొడుతున్నారు, లేకపోతే పొగ కొడుతున్నారు. ఆ పొగ దోమల మందు కొట్టిన తర్వాత దోమలు విపరీతంగా లేచి ఇళ్లలోకి వెళ్ళి ఇంకా దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కానీ దోమలు మాత్రం చాలట్లా. గతంలో ఎమ్మెల్యేలు బయటకు కాయలు కొట్టేవాళ్ళు, ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు బయట కాయలు అనేది ఇవాళ వాడట్లా. అందుకే ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి దోమల నివారణకి చర్యలు చేపట్టాలి. లేని పద్ధతిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని డివిజన్లో కూడా ఈ ఆందోళన చేపట్టి నగరవ్యాప్త ఉద్యమంగా చేపట్టాల్సి వస్తుందని చెప్పనేది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, వాళ్ళ కార్పొరేషన్ అధికారులని హెచ్చరిక చేస్తున్నాం. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లింలకు పౌష్టికాహారం అందించాలన్న ముఖ్య లక్ష్యంతో ఇమాం ఇబ్నాబాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ నెల రోజులకు సరిపడా సరుకులు పంపిణీ చేయడం ముదావహమని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫతావుల్లాహ్ అన్నారు. విజయవాడలోని 500 మంది ముస్లింలకు కుటుంబానికి సరుకులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఎంతో పవిత్రమైన మాసమైన రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఒక బ్రహ్మాండమైన సామాజిక స్పృహతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రేపు నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతుంది. 30 రోజులు ఉపవాసాలు ఉంటారు. ఉన్నవాళ్ళు భోజనాలు తెచ్చుకుంటారు, పౌష్టిక ఆహారం తిని ఉపవాసాలు ఉంటారు. కానీ అట్ ద సేమ్ టైం ముస్లిం సమాజంలో పేదలు కూడా ఉన్నారు. ఆ పేదలు కూడా ఉపవాసాలు ఉండాలి, వాళ్ళు కూడా పుణ్యం సంపాదించాలి అని ఆలోచించి ఈ సంస్థ ఏదైతే సొసైటీ ఉందో, ఇమాం ఇబ్నాబాజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉందో, ఆ సొసైటీ యొక్క అధ్యక్షులు మౌలానా సయ్యద్ అహ్మద్ గారు ఆలోచించి ఈ రోజు 500 ముస్లిం పేదలకు రంజాన్ కిట్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అందులో బియ్యం, పంచదార, కందిపప్పు, మంచి నూనె, ఏదైతే టీ ఆకు, ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఇవన్నీ ఒక కుటుంబానికి ఒక నెలకు సరిపడే సరుకులను ఈ రోజు అందజేయడం జరిగింది. విజయవాడ నగరంలో 500 మందికి అందజేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఇంకా 4-5 నగరాల్లో దాదాపు 1500 కుటుంబాలకు ఈ సంస్థ ద్వారా రంజాన్ కిట్స్ ను ఈ రోజు అందజేస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంస్థ మౌలానా సయ్యద్ అహ్మద్ గారికి, సంస్థ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సిపి కార్యాలయంలో ముఠా సభ్యుల వివరాలను సిపి రాజశేఖర్ బాబు మీడియాకు వెల్లడించారు. నున్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్ ఏరియాలో ముందుగా రాబడిన సమాచారం మేరకు 5 మహిళలను అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి విక్రయించడానికి ఉంచిన 3 పిల్లలను స్వాధీనం చేసుకుని ఒక బాబుని విక్రయించగా వచ్చిన 4 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు. ఏసీపీకే లతాకుమారి, నార్త్ ఏసీపీ శ్రవంతి రాయ్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ నున్న ఇన్స్పెక్టర్లు వారి సిబ్బందితో కలిసి ఈ ముఠా గుట్టును రట్టు చేశామన్నారు. ఈ విజయలక్ష్మి అనే ఈ బలగం సరోజిని అనే ఆమె, ఈమె అంతకుముందు కూడా కొన్ని ఇటువంటి అఫెన్సెస్లో, చైల్డ్ ట్రాఫికింగ్ అఫెన్సెస్లో ఉంది. హైదరాబాద్లో అంతకుముందు ఈమె అరెస్ట్ అయి జూలై నెలలో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత 7 మందిని
చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు ముగ్గురిని మనము రెస్క్యూ చేశాం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఈ ముగ్గురు పిల్లల్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. మరొక 4 పిల్లలు వివిధ ప్రాంతాల్లో ఈమె అమ్మేసినట్టు తెలుస్తూ ఉంది. వారిని కూడా రెస్క్యూ చేయడానికి మా పోలీస్కి దగ్గరికి తీసుకొని వచ్చి స్వాధీనపరచుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. దాని మీద స్పెషల్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి, పనిచేస్తున్నాయి. మోస్ట్లీ ఇన్ ఐడియా అప్ టు ఆ 4 కూడా మనము తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఈ విజయలక్ష్మి అనే ఆమెతో ఈమె పరిచయం అయింది. ముందు ఈ బలగం సరోజిని పరిచయం అయి ముందు ఎక్స్ డొనేషన్కి డబ్బులు తీసుకునేది. ఈ విజయలక్ష్మి అనే ఆమె సంతాన సాఫల్య కేంద్రంలో పనిచేసేది. ఆమె పరిచయం అయ్యి ఆమె ద్వారా ఈమె కొందరిని తీసుకొచ్చి ఎక్స్ డొనేట్ చేయించేది. తర్వాత ఈ ఎక్స్ డొనేషన్ అనేది దీంట్లో పెద్ద డబ్బులు రావట్లేదు, కమిషన్ రావట్లేదు, కాబట్టి ఇట్లా చిన్నపిల్లల్ని కొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తుంది అనేసి ఈమె భావించి ఇద్దరు ముఖ్యంగా ప్రీతి కిరణ్ అనే ఢిల్లీకి చెందిన ఒక లేడీ, అదేవిధంగా అహ్మదాబాద్ చెందిన అనిల్ అనే 2 వ్యక్తులను పరిచయం చేసుకొని నార్త్ ఇండియా నుంచి అక్కడ ఈ పిల్లల్ని వారు కొనేసేసి ₹1,00,000 నుంచి ₹3,00,000 వరకు కొనుక్కొని ఇక్కడ 5-6 lakhsకి అమ్మడం అనేది జరుగుతూ ఉంది. సో ఏలూరు గుంటూరు పరిధిలో 4 పిల్లల్ని అమ్మింది. వాటిని త్వరలోనే రెస్క్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ 3 పిల్లలు కూడా అమ్మే ప్రయత్నంలో ఈరోజు మనము వీరిని అదుపులోకి తీసుకొని వీరి దగ్గర నుంచి ₹4,00,000 డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది చాలా సీరియస్ అఫెన్సు. జూనైల్ జస్టిస్ యాక్ట్ కింద, అదేవిధంగా BNSS కింద డిఫరెంట్ సెక్షన్స్ కింద ఈరోజు కేసు నమోదు చేసి నిన్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఏసీపీ లతా కుమార్కి ఐఓగా నియమించడం జరిగింది. సో దీని వెనకాల ఉన్న టోటల్ ముఠాని పట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా హీనస్ అఫెన్సు. సో ఇది జరగడం అనేది సభ్య సమాజానికి ఒక మాయల మచ్చ లాంటిది. ఇటువంటి క్రైమ్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. డెఫినెట్గా నిఘా ఉంచుతాం. ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో అందరిని కూడా మనం చట్టం ముందు నిలబెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒక మంచి వర్క్ చేసిన టాస్క్ ఫోర్స్ సిబ్బందికి, అదేవిధంగా ఏసీపీ లతా కుమారి, శ్రవంతి రాయ్ వీళ్ళ టీం కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముంచే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబును కలిసిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి రాజధానిపై విస్తృత ప్రచారం కల్పించాలని చంద్రబాబు సూచన. అమరావతి కోసం విరాళాలు సేకరించాలన్నదే తన లక్ష్యమని వైష్ణవి వెల్లడి. యువతకు వైష్ణవి ఆదర్శంగా నిలుస్తుందన్న చంద్రబాబు. సినీ నటుడు పోసానిపై విరుచుకుపడ్డ ఏపీ హోంమంత్రి అనిత. స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది రాజానేనన్న హోంమంత్రి. తనకు స్క్రిప్ట్ సజ్జల ఇచ్చారన్న పోసాని. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదన్న హోంమంత్రి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకుంటున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. ఎడ్లపోటీ లాంగుడు పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.